నమస్కారం మిత్రులారా. మనందరి జీవితంలో కొన్నిసార్లు మనసు బాగోనప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి అంతా అయిపోయింది, ఇక ఏమీ మారదు అని నిరాశపడుతూ ఉంటాం కదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మార్పు అనేది ప్రకృతి సహజమని పెద్దలు చెబుతుంటారు. నిజానికి ఈ కాలం, ఈ మార్పు అనేవి పైపైన కనిపించే విషయాలు కావు. వీటి వెనుక ఓ అద్భుతమైన, లోతైన తాత్వికత దాగి ఉంది. ముఖ్యంగా మన భారతీయ సనాతన ధర్మంలో ఈ కాలచక్రం గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఎంతో విపులంగా వివరించారు. ఈ కాల ప్రవాహంలో, లోకంలో ధర్మం దెబ్బతిన్నప్పుడు, మంచితనం మరుగున పడిపోయినప్పుడు, దాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టడానికి సాక్షాత్తు ఆ పరమాత్ముడే మానవరూపంలో భూమి మీదకు దిగివస్తాడని మన ప్రగాఢ విశ్వాసం. ఇలా భగవంతుడు భూమిపైకి రావడాన్నే మనం అవతారం అని పిలుస్తాం. మీరు వినే ఉంటారు కదా, దశావతారాలు: మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం. ఇలా భగవంతుడు ఎన్నో రూపాల్లో మనల్ని కాపాడాడు. అయితే అసలు ఈ అవతారాలు ఎందుకు వస్తాయి? వాటి ముఖ్య ఉద్దేశ్యమేమిటి? మానవాళికి అవి ఇచ్చే సందేశమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం ముందుగా యుగాలు అనే ఒక అద్భుతమైన భావన గురించి, దాని వెనుక ఉన్న కాలగణన గురించి వివరంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మన మొదటి ఎపిసోడ్లో ఈ యుగాల చక్రాన్ని, అవతారాల ఆవశ్యకతను పరిశీలిద్దాం. మన పురాణాల ప్రకారం కాలమనేది ఒకే సరళరేఖలో సాగిపోయేది కాదు. అది ఒక వృత్తంలా, ఒక చక్రంలా నిరంతరాయంగా తిరుగుతూ ఉంటుంది. ఈ మహాకాల చక్రాన్ని ప్రధానంగా 4 భాగాలుగా, అంటే 4 యుగాలుగా విభజించారు. అవి: కృతయుగం లేదా సత్యయుగం. ఇది అన్నింటికన్నా మొదటిది, అత్యంత శ్రేష్టమైనది. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద పటిష్టంగా నిలబడి ఉంటుంది. అంటే 100కి 100 పాళ్ళు ధర్మం, సత్యం, న్యాయం, శాంతి, అహింస రాజ్యమేలుతాయి. మనుషులు ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా స్వచ్ఛమైన మనస్సుతో, ఎక్కువ ఆయుష్షుతో, దైవభక్తితో జీవిస్తారు. ఈ యుగంలో అధర్మానికి, అసత్యానికి అస్సలు తావుండదు. అంతా ఆనందమయం. 2. త్రేతాయుగం. కృతయుగం తరువాత వచ్చేది త్రేతాయుగం. ఈ యుగానికి వచ్చేసరికి ధర్మం కొంచెం క్షీణించి 3 పాదాల మీద మాత్రమే నిలబడుతుంది. అంటే పావు వంతు అధర్మం ప్రవేశిస్తుంది. అయినా కూడా ఎక్కువ శాతం ప్రజలు ధర్మబద్ధంగా యజ్ఞయాగాదులు చేస్తూ సత్ప్రవర్తనతో జీవిస్తారు. మన ఆరాధ్య దైవం, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాములు అవతరించింది ఈ త్రేతాయుగంలోనే. 3. ద్వాపరయుగం. ఇక మూడవదైన ద్వాపరయుగంలో ధర్మం ఇంకాస్త తగ్గి కేవలం 2 పాదాలమీలే, అంటే సగం మాత్రమే నిలబడుతుంది. మిగిలిన సగం అధర్మం వ్యాపిస్తుంది. మంచి చెడుల మధ్య సంఘర్షణ తీవ్రమవుతుంది. మహాభారత యుద్ధం, భగవద్గీత బోధన, శ్రీకృష్ణుడి లీలలు ఇవన్నీ ద్వాపరయుగంలో జరిగినవే. 4. కలియుగం. చివరిగా ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ యుగమే కలియుగం. ఈ యుగంలో ధర్మం బాగా క్షీణించి కేవలం ఒకే పాదం మీద అది కుంటుతూ నడుస్తుంది. అంటే 3/4 వంతు అధర్మం, అన్యాయం, అసత్యం, హింస పెరిగిపోతాయి. మనుషుల ఆయుష్షు తగ్గిపోతుంది. నైతిక విలువలు పడిపోతాయి. స్వార్థం, అసూయ, ద్వేషం, అశాంతి వంటివి ప్రబలుతాయి. శాస్త్ర పరిజ్ఞానం పెరిగినా మానవత్వం తగ్గుముఖం పడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కలియుగంతో అంతా సమాప్తం కాదు. ఇది ఒక చక్రమని చెప్పుకున్నాం కదా. కాబట్టి కలియుగం దాని పరాకాష్ఠకు చేరి అంతమైన తరువాత మళ్లీ సత్యయుగం, అంటే ధర్మయుగం ప్రారంభమవుతుంది. ఈ సృష్టిచక్రం ఇలాగే అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ఇది నిరాశ నుండి ఆశ వైపు నడిపించే ఒక గొప్ప సిద్ధాంతం. మరి ఈ యుగాల మార్పులో ముఖ్యంగా ధర్మం బాగా దెబ్బతిని అధర్మం పెచ్చుమీరినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడే అవతార పురుషుల ఆవశ్యకత ఏర్పడుతుంది. భగవంతుడు ఆయా యుగాలలోని పరిస్థితులకు అనుగుణంగా దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తూ ఉంటాడు. ఉదాహరణకు త్రేతాయుగంలో రావణాసురుడు లాంటి రాక్షసుల అరాచకాల నుండి లోకాన్ని కాపాడటానికి శ్రీరాముడు వచ్చాడు. ద్వాపరయుగంలో కౌరవుల అధర్మాన్ని అణచివేసి పాండవుల ద్వారా ధర్మాన్ని నిలబెట్టటానికి శ్రీకృష్ణుడు మార్గనిర్దేశం చేశాడు.
ఈ అవతారతత్వానికి మూలస్తంభం లాంటిది భగవద్గీతలోనే ఒక ప్రసిద్ధ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీని భావమేమిటంటే, ఓ అర్జునా, ఎప్పుడెప్పుడు ఈ లోకంలో ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే అవతరిస్తాను. సజ్జనులను రక్షించటానికి, దుర్మార్గులను శిక్షించటానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను. ఇది భగవంతుడు మనకిచ్చిన అభయం. మనం ఇప్పటివరకు చెప్పుకున్న దశావతారాలలో 10వదిగా, అంటే చివరి అవతారంగా చెప్పబడేది కల్కి అవతారం. ఈ కలియుగం పూర్తిగా ముదిరిపోయి అధర్మం, అన్యాయం, అక్రమం అనేవి వాటి అత్యంత తీవ్రస్థాయికి చేరినప్పుడు, మానవత్వం పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఆ పరిస్థితులను చక్కదిద్దకానికి శ్రీమన్నారాయణుడు కల్కి భగవానుడిగా అవతరిస్తాడని మన పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో ఆయన వస్తాడు? ఆయన రూపమెలా ఉంటుంది? ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ వింటుంటేనే మనస్సులో ఒక రకమైన ఉత్కంఠ, ఒక ఆశ కలుగుతాయి కదూ. కాబట్టి మిత్రులారా, ఈ యుగాల చక్రం, అవతారాల వెనుక ఉన్న భావన, ఇవి కేవలం పాతకాలపు కథలు కావు. అవి ఈ అనంత విశ్వంలో ఒక క్రమబద్ధత ఉందని, ఎంతటి అంధకారమైనా దాని తరువాత వెలుగు తప్పక వస్తుందని, మానవాళిని కాపాడటానికి ఒక దైవ శక్తి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గొప్ప నమ్మకాన్ని, ఆశావాహ దృక్పథాన్ని మనకు అందిస్తాయి. తదుపరి ఎపిసోడ్లో ఈ కలియుగం యొక్క నిర్దిష్ట లక్షణాలు ఏమిటి, కల్కి అవతారం రావడానికి దారితీసే భయానక పరిస్థితులు మన పురాణాలలో ఎలా వర్ణించబడ్డాయి అనే విషయాల గురించి ఇంకా లోతుగా, వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు మనం చర్చించుకున్న యుగాల చక్రం, అవతారాల భావన గురించి మీ అభిప్రాయాలు, మీకు తెలిసిన అదనపు సమాచారం ఏమైనా ఉంటే దయచేసి క్రింద కామెంట్స్ విభాగంలో పంచుకోండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు.